నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తుల సమాచారం కోసం సాచెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేయడం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో సమావేశమైన కేంద్ర బృందం. ఎస్డిఎంఏ సంయుక్త సలహాదారు నావిల్ ప్రకాష్. డివిజన్లో 20 లక్షలతో చేపట్టే కందుకూరి వీరేశలింగం పార్క్ అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరణ. 27న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటన. కానీ విని ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు. పుర వీధుల్లో గుర్రం బగ్గీలో షర్మిలను ఊరేగిస్తాం. షర్మిలచే ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ. షర్మిల పర్యటన విజయవంతానికి తరలిరండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జూలై 7న మాదిగ మహామేళ. మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయండి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపు. విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా కేంద్ర రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న విధానపరమైన అంశాలపై మరింతగా చర్చించే ప్రయత్నంలో భాగంగా జిల్లాలో పర్యటన నిర్వహిస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్త సలహాదారు నావిల్ ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో న్యూఢిల్లీ నుండి వచ్చిన 3 సభ్యుల జాతీయ విపత్తుల నిర్వహణ బృందం జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, నూతనంగా ప్రతిపాదించిన ఎస్డిఎంఏ 2025 నమూనా ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నావిల్ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ యొక్క కార్యకలాపాలపై చర్చించేందుకు గతంలో వాటిని సమర్థవంతంగా చేపట్టడంలో ఎదుర్కొన్న లోపాలను సమీక్షించి భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా చేపట్టేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ సమావేశంలో గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్ హాజరు కావడం హర్షణీయమని అన్నారు. ఇందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2005లో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు సూచిస్తూ చేసి 2025 నమూనా ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని క్షేత్రస్థాయిలో చర్చించడం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. దేశ ప్రధాని విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం ఉండకుండా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ఆకలింపు చేయడం, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు ఇప్పుడు ప్రతిపాదించిన అంశాలకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం, వాటిలో మీ ప్రాంతాల్లో అమలుకు అనువైన వాటిని మాత్రమే సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, అదే సమయంలో పారిశ్రామిక రంగంలో ఆదాయాలలో 2000 కోట్ల లాభాల్లో 2%, 500 కోట్ల లాభాల్లో 5% మేర సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఆయా సంస్థలకు తగిన సమాచారం ఇవ్వాలని, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు ప్రతిపాదనలు ఫలవంతం అయ్యే క్రమంలో జిల్లా స్థాయిలో అమలు చేయడం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన వెల్లడించారు. 2025 ఎన్డీఎంఎస్ ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలపై పీపీటీ ద్వారా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ విషయంలో ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని, అందుకోసం అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత క్రింద విపత్తుల సమాచారం కోసం సచేత్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, అందులో వచ్చే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా పరిధిలో 15 లక్షల మంది మొబైల్ కనెక్టివిటీ ఉండగా కేవలం 526 మంది మాత్రమే సాచెట్ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానంలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించవలసిందిగా కోరారు. majority of the NGOs are in public
is very active, and any absent is occur immediately is very active, sir. And the fire department and police department is immediately attending this accident. Very importantly, one or two incident is then no issues. This department is as per guidelines, district disaster management guidelines 2025 and SDMA guidelines is followed for issues, and every quarterly the district administration is conducting the along with the committee members meeting and given to the instructions, and already done. Fourth month is mock drill conducted, sir. And this district is very active, no issues, sir. I am following your NSFPC and SDMA guidelines. ఎందుకంటే పూర్వం కన్నా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. మనకి ఇన్ఫర్మేషన్ కూడా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. సైక్లోన్స్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ పూర్వంలో టైం పడుతుంది. కాబట్టి మనందరం కూడా అవేర్నెస్ తోటి ఉంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరు ఏ డిపార్ట్మెంట్ చేయవలసిన పని ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఫ్లడ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో వాల్యుబుల్ ల్యాండ్స్, పంట భూములు ఇవన్నీ కూడా ఎరోడ్ అయిపోతుంది, నదీ గర్భంలో కలిసిపోతుంది. వాటిని ఫేస్ చేయడానికి మనం ఈ ప్లాన్లో ముందుగా ఏమన్నా చేయగలమా? ఎందుకంటే అది ముందు చేసేది మిగతాదంతా వేరు. ఇప్పుడు మీరంతా కూడా ఒక చోట నుంచి స్కూల్లోకి మారుస్తాం, వర్షం వస్తుంది, సైక్లోన్ వచ్చింది అనుకోండి, ఆ విలేజ్ ఎవాక్యుయేట్ చేసి ఒక స్కూల్లో ఎక్కడికో మారుస్తాం, వాడికి జనరేటర్ పెడతాం, అన్నీ పెడతాం. అవన్నీ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్, పేరెంట్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. బట్ వేరే ఇక్కడికి ఇరిగేషన్కి వచ్చేటప్పటికి ఈ యాక్షన్ ప్లాన్ దానికి చూస్తాం. వాళ్ళకి వస్తాయి మెసేజ్లు, వస్తాయి ఫైనాన్స్ వస్తాయి, అంతా చూస్తుంటారు, చేస్తుంటారు. ఏ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా టైట్గా ఉన్నాయా లేదా, ఫిట్ కండిషన్ ఉన్నాయా లేదా అని చూసుకుంటుంటారు. బట్ ఈ లాస్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి లాస్. దీన్ని మనం ఎంతవరకు గవర్నమెంట్ నోటీసులో తీసుకెళ్ళి లాస్ ఆఫ్ ల్యాండ్ అంటే లాస్ అయిపోతుంది కోనసీమ జిల్లాలో, ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో. ఎందుకంటే మన జిల్లాలన్నీ కూడా 2 జిల్లాలు కూడా తిరుపతి మీద, ఈ లంక గ్రామాలు వీటి మీద ఆధారపడిన వాళ్ళే కదా. ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయబడినటువంటి ఆఫీసర్స్ కూడా ఎస్పెషల్లీ మన లంక గ్రామాలవి కూడా ఈ రోజు నుంచి వాళ్ళు ఎలాగా మనం ముందే తీసుకోవాలి, ప్రొడక్షన్ వర్క్ చేయడం ముందే తీసుకుని చేస్తే కొంతలో కొంత మనం దాన్ని ఆపగలుగుతామనేసి దాన్ని కైండ్లీ కన్సిడర్ సార్. గత వైసీపీ పాలకుల్లా అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ప్రజలకు ఏది అవసరమో అదే చేపట్టి వారికి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా తాము పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 11వ డివిజన్లో 20 లక్షలతో చేపట్టే కందుకూరి వీరేశలింగం పార్కు అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో 30 పార్కులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, వాకింగ్, జిమ్ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఇక్కడ కూడా చుట్టూ ప్రహారీ గోడ, లైబ్రరీ స్లాబ్ లీజుకి మరమ్మతులు, రంగులు వేయడం, జిమ్ పరికరాల రిపేర్లతో పాటు డ్వాక్రా మహిళలకు షెడ్ కూడా నిర్మాణం చేస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో బుర్ర తక్కువ ప్రజాప్రతినిధి అర్థం పర్థం లేని అభివృద్ధి చేస్తే తాము దాన్ని సరిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపొడి రాజేంద్ర ప్రసాద్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు, సింగర్ వెంకటేష్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గతంలో చెప్పిన విషయమే, నగరంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో అనేకమైన పార్కులు ఉన్నాయి. ఆ పార్కుల్ని కానీ మనం
అభివృద్ధి చేసుకున్నట్లయితే పార్కుల్లోని వాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది, శారీరకంగా మానసికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా పార్కులంటే ఏ ఒక్క కంబాల చెరువు పార్కో లేకపోతే ఇంకే ఒక్క పార్కో కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకి అనుసంధానంగా పార్కులు ఉంటున్నాయి. ఆ పార్కుని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. నేను చెప్పినట్లుగా ఇప్పటికీ 30 పార్కులు తీసుకున్నాం. 30 పార్కుల్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈరోజు మేము ఏదైతే వీరేశలింగం పంతులు గారి యొక్క పార్క్, విఎల్పురం పార్క్, చాలా చరిత్ర కలిగిన పార్క్. ఇది గోడ కూలిపోయింది, అర్థమైన పరిస్థితిలో ఉంది. దీంట్లో ఉన్న లైబ్రరీ లీక్ అవుతూ ఉంది, పైన స్లాబ్ నుంచి వాటరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సమస్యలు, పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఈరోజు పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఆ పనులు కూడా ఏంటంటే ఏదైతే పడిపోయిన గోడని సరిచేయడం, అలాగే చుట్టూ కూడా హైట్ పెంచాలి, గ్రిల్స్ని వేసేటట్లు. ఆ గ్రిల్స్కి కూడా బార్బెడ్ వైర్ ఏదైతే ఉందో పాడైపోయింది, మొత్తం కూడా ఊడిపోయింది, అదంతా కూడా సరిచేసేటట్లు. అలాగే లైబ్రరీ ఏదైతే ఉందో లీక్ అవుతూ ఉందో ఆ లైబ్రరీ పైన స్లాబ్కి ట్రీట్మెంట్ చేసేటట్లు, ఆ లైబ్రరీకి కూడా రంగులు వేసేటట్లు, చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళకి కూడా రంగులు వేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పాడైపోయింది, వాటిని సరిచేస్తున్నాం. జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఇది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో పెట్టిన ఎక్విప్మెంట్ అది. ఆ ఎక్విప్మెంట్ కూడా రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను కోరేది ఒక్కటే ప్రజల్ని, మీకు ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నెల 27న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటనకు వస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 27వ తేదీన రాజమండ్రి పర్యటనను ఇచ్చేస్తున్నారని, ఆమె పర్యటన విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బస్సులో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు విచ్చేసి వైఎస్ షర్మిలకు కనీ విని ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీకే అధ్యక్షతన సమావేశమై కాంగ్రెస్ నాయకులు షర్మిల పర్యటన విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్కు గత వైభవాన్ని పునరుద్ధరించే సంకల్పంతో చిత్తూరు నుంచి పర్యటన ప్రారంభించారని, దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రాజమండ్రి నగరానికి వస్తున్నారని, ఆ రోజు జరిగే కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పట్టాభి శ్రీను ఆధ్వర్యంలో విద్యార్థి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు 200 బైక్లతో ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ ఆధ్వర్యంలో డీజే, తీన్మార్, బాణాసంచాలతో దారి పొడవునా షర్మిలకు స్వాగతం పలుకుతారని అన్నారు. అక్కడి నుంచి సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వద్దకు చేరుకొని పిసిసి అధ్యక్షురాలు షర్మిల పార్కులో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. గతంలో ఈ పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారని ఆయన గుర్తు చేశారు. తర్వాత వైఎస్ షర్మిల గుర్రపు బగ్గి ఎక్కి అక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి పేపర్ మిల్ గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపం చేరుకుని అక్కడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారని ఆయన చెప్పారు. జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కె శివాజీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న షర్మిల ఈ నెల 9న
చిత్తూరు నుంచి రాష్ట్ర పర్యటనను ప్రారంభించారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మాత్రమే దళితులకు, అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగల అరుణ్ కుమారి, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడిసుమిల్లి రమేష్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, రాజానగరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ వడియార్, నిడదవోలు కోఆర్డినేటర్ కోరంగి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 27వ తేదీ శుక్రవారం నాడు పిసిసి అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ షర్మిల గారు, అలాగే ఏపీసీసీ ఇన్ఛార్జి పాలిక్ వర్మ గారు ఇద్దరు కూడా మధ్యాహ్నం 2 గంటలకి గోకారం బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వరకు వస్తారు. అక్కడి నుంచి టూర్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ముందుగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలిక్ వర్మ గారు, అలాగే షర్మిల మేడం గారు, అలా ముఖ్య నాయకులందరూ కూడా దండలు వేసిన తర్వాత కారులో మేడం గారి కారు, వెనకాల మిగతా నాయకుల యొక్క కారులు ఉంటాయి. ఆ కారు మేడం గారి కారుకి ముందు ఎన్ఎస్యుఏ, అలాగే యూత్ కాంగ్రెస్ మన పట్టాభి, అలా బిల్డర్ బాబీ గారి ఆధ్వర్యంలో 200 మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు జెండాలు పట్టుకుని ఎదర డీజే సెట్ మన డాక్టర్ వడియార్ గారి ఆధ్వర్యంలో డీజే సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితోటి ర్యాలీగా ఊరేగింపుగా మేడం గారు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వరకు వెళ్ళటం జరుగుతుంది. సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం 5 ఫీట్ గ్లో మీద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి దండలేసిన తర్వాత మేడం వైఎస్ షర్మిల గారు ఇందిరాగాంధీ విగ్రహాన్ని, కొత్తగా పెట్టిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అది అయిన తర్వాత మేడం గారు బయటకు వచ్చి మరి మ్యారేజెస్లో ఉపయోగిస్తారు గుర్రబగ్గి, 2 గుర్రాలు కట్టి ఉండి గుర్రబగ్గి ఉంటుంది. దాని మీద మేడం గారు పాలిక్ వర్మ గారు ఆ గుర్రబగ్గి మీద నిలబడిన తర్వాత ముందుగా మనందరం ముఖాముఖి కూర్చుకొని కార్యక్రమ రూపకల్పన జయప్రదం అనే అంశం మీద ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మన అభిప్రాయాలు 4 మాటలు మీడియా ద్వారా పంచుకోవడం జరుగుతూ ఉంది. మనకి స్ఫూర్తి, మన పార్టీకి వాయిస్ షర్మిలమే. మనం పెద్ద రాజకీయాలు గ్రంథాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ని కనుక మనం ఫాలో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవిడ పెట్టినట్టయితే ఈ సంవత్సరంలో ఆవిడ అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బలోపేతం కోసం ఆవిడ చేస్తున్న రాజీ లేని పోరాటం, సుడిగాలి పర్యటనలు మీ అందరికీ తెలిసిందే. దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు ఉన్నత శ్రేణి ఉద్యోగంతో ఉత్తమ భవిష్యత్ కొరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అత్యుత్తమ ఎంపిక అని భారత వైమానిక దళంలో లాజిస్టిక్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సాధించిన పోతంశెట్టి జయంత్ దొర వెల్లడించారు. స్థానిక భాస్కర్ నగర్ గోశాల గేటు ఎదుట రోడ్డులోని వారి స్వగృహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయంత్ దొర మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్డీఏలో సీటు సాధిస్తే చదువుతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం ఉందన్నారు. యువత ఆ దిశగా కెరీర్ను ఎంపిక చేసుకోవచ్చునని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్లో చేరాలన్నది లక్ష్యమని ఆ దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. 8వ తరగతిలో ఉండగా కోరుకొండ సైనిక్ స్కూల్ను సందర్శించడం జరిగిందని, ఎలాగైనా ఆ స్కూల్లో చేరాలని పట్టుదలతో చదివి సీటు సాధించానని అన్నారు. సైనిక్ స్కూల్లో చదవడంతో తన అడుగులు ఎన్డీఏ వైపు పడ్డాయని అన్నారు. ఎన్డీఏలో 3 ఏళ్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఐఏఏలో 1 ఏడాది శిక్షణ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బిలో ఎంపికయ్యి 1 ఏడాది పాటు పైలట్ శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు. పైలట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించడం ద్వారా ఎయిర్ ఫోర్స్లో చేరి దేశానికి సేవ చేయాలన్న తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడం జరిగిందన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు ఎన్డీఏలో మిత్రులు అందించిన ప్రోత్సాహంతో తాను ఈ ఉద్యోగాన్ని సాధించగలిగానని అన్నారు. ఎన్డీఏ ద్వారా ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతోనే తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఎన్డీఏలో చేరడం ద్వారా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాలలో వివిధ రకాల ఉద్యోగాలలో చేరడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆర్మీ అంటే కేవలం సైనికునిగా చేరి యుద్ధం చేయడమే కాదని, అనేక రంగాలలో చేరి దేశానికి సేవ చేయవచ్చునని అన్నారు. సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన వారే కాకుండా సాధారణ ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా ఎన్డీఏకు ఎంపిక కావచ్చని అన్నారు. నిజాయితీగా ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నించే యువత తనను సంప్రదిస్తే అవసరమైన గైడెన్స్ అందిస్తానని అన్నారు. విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ బొమ్మన సత్యనారాయణ మాట్లాడుతూ జయంత్ చిన్నతనంలోనే తనకు ఎయిర్ ఫోర్స్లో చేరాలన్న ఆశను వ్యక్తపరచగా సైనిక్ స్కూల్లో చేరాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. అవసరమైన గైడెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. జయంత్ ద్వారా ఎటువంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా చదువుకొని ఎన్డీఏకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. యూపీఎస్సీ ద్వారా దేశంలోనే అత్యుత్తమమైన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీస్ ఉద్యోగాలు ఎలా సాధిస్తారో ఎన్డీఏలో చదవడం ద్వారా కూడా అంతటి సర్వీస్ ఉద్యోగాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ తర్వాత కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ఎంపిక కావడం ద్వారా ఆర్మీలోని వివిధ విభాగాలలో ఉత్తమమైన ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జయంత్ దొర తండ్రి శ్రీనివాస్ దొర మాట్లాడుతూ తమ కుమారుడు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అజ్రపు శ్రీనివాస్, వాసు, ఆయన మిత్ర బృందం జయంత్ దొరను పూలమాలలు, సాలువాలు వేసి సత్కరించారు. మన రాజమండ్రి నివాసి అయిన శ్రీ శ్రీనివాస్ దొరగారు జ్యేష్ఠ కుమారుడు ఫ్లయింగ్ ఆఫీసర్ జయంత్ దొర మన భారతదేశంలోనే అతి గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యి 3 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సికింద్రాబాద్లో 1 సంవత్సరం ట్రైనింగ్ పొంది ఈరోజు కమిషన్ ఆఫీసర్గా ఫ్లయింగ్ ఆఫీసర్ పాస్అవుట్ అయ్యాడు. దానికి మనం రాజమండ్రి నివాసులు చాలా గర్వించదగ్గ విషయంగా ఈరోజు చెప్పుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద ఈ సంవత్సరం కమిషన్ అయ్యాను. ఇంతకుముందు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 1 సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి, మొన్న జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద కమిషన్ అయ్యాను. నా ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు, నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ గైడెన్స్, ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు. చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి, ఏదైనా పెద్దగా చేయాలి, దేశం కోసం, సమాజం కోసం ఏమైనా చేయాలి, సర్వీస్ చేయాలనిపించేది. అదే టైంలో నేను ఒకసారి స్కూల్కి వెళ్ళడం జరిగింది, సైనిక్ స్కూల్ కోరుకొండకి. స్కూల్ చూశాను, చాలా నచ్చింది. అదే టైంలో నాకు మన కల్నల్ గారు పరిచయం అయ్యారు. మా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో నేను ఆ ప్రోత్సాహం తీసుకుని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి సైనిక్ స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఈ 4 సంవత్సరాలు కూడా నన్ను ఎన్డీఏ కోసం తయారు చేశారు స్కూల్లో. నా 12th క్లాస్లో, నా ఇంటర్ సెకండ్ ఇయర్లో కోవిడ్ 2021 కోవిడ్-19 వేవ్ ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 days ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వైజాగ్ వెళ్ళాను. నాకు పైలట్ అంటే ఇష్టం అని పిఏబిటీ టెస్ట్ కూడా ఇచ్చాను. ఐసైట్ వల్ల మెడికల్స్లో డౌన్ అయ్యి లాజిస్టిక్స్ బ్రాంచ్ నాకు వచ్చింది. బాబు ఈ విధంగా ఉద్యోగం, సర్వీసు, దేశానికి సేవ అనే విషయంలో
టోటల్గా పూర్తిగా వాడు కష్టపడి వాడు ఇలా ఈ విధంగా సంపాదించుకున్న పరిస్థితే. దాంట్లో మా ప్రోత్సాహం మేము చేసాం తప్పించి అన్నీ వాడు చేసుకున్నదే. గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు మన కనల సత్యనారాయణ గారు వాడికి ఎక్కడికక్కడ కొంచెం గైడెన్స్ చేశారు. ఇలాగా ఈ విధమైన పొజిషన్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది. జిల్లా కేంద్రాలలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి ఆశించిన దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చిందని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రిలో వచ్చిందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. విద్యార్థులకు, యువతకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ వారి సమస్యలపై వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాలు నిర్వహించిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. 26 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మాటను నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో 1.60 కోట్ల నిరుద్యోగ యువత ఉండగా వారికి ఏటా 36,000 చొప్పున ఈ ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు బకాయి పడిందని జక్కంపూడి రాజా చెప్పారు. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ భృతిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఈవేళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈవేళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం, ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటారు. అదే కోణంలో వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సరికదా. వాలంటీర్లను మోసం చేసి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో తమ చిత్తశుద్ధిని చాటుకున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ మహామేళాను నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి జూలై 7వ తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. జూలై 7వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల ఆశ, ఆకాంక్ష, సుదీర్ఘ పోరాట లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు చేసిన
మహత్తర పోరాటంలో భాగస్వాములైన సామాన్య మాదిగ కార్యకర్త నుండి అత్యున్నత స్థానాల్లో ఉండి వర్గీకరణ కొరకు శ్రమించిన ప్రతి ఒక్క మాదిగకు ఉద్యమకారులకు అభినందనలు తెలిపారు. ఈ పోరాటంలో 1994 నుండి 2024 వరకు ఎంతోమంది కార్యకర్తలు ఇల్లు వాకిలి భార్య బిడ్డలను వదిలి నిర్బంధాలు కేసులు జైళ్లతో పాటు ఆత్మ బలిదానాలతో కూడిన విరోచిత పోరాట ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ ఫలితమని పేర్కొన్నారు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం ఈదుమూడి గ్రామంలో మాదిగ జాతి ఆకాంక్షను గుర్తించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పురుడు పోసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని 20 మంది యువకులతో ప్రారంభించినట్లు తెలిపారు. 1995 మే 31న ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించుకొని 1996 మార్చి 2 నాటికి నాటి రాజధాని హైదరాబాదులో సభ పెట్టడమే కాక అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబుతో హామీని పొందడం జరిగిందని అన్నారు. ఆ తదుపరి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియామకం 1997లో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ను సమర్పించడం జరిగిందన్నారు. జూన్ 1999 నాటికి ఎస్సీ వర్గీకరణ సాధించుకోగలిగిన స్థాయికి ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా పేరిట ఉద్యమాన్ని కొనసాగించిందని తెలిపారు. 1998లో కొన్ని సాంకేతిక కారణాలతో నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టివేయడం తదుపరి అది రాజకీయ నిర్ణయంగా మలుపు తిరిగిందన్నారు. 1999 చివరి నాటికి నాటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ జరిగిందని తెలిపారు. అది 2004 వరకు అమలు జరుగుతున్న క్రమంలో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడంతో మాదిగలు రోడ్ల మీదకు వచ్చి సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టం చేయాలనే డిమాండ్తో 2004 నుండి 2023 వరకు దాదాపు 20 ఏండ్ల పాటు మాదిగలు నిత్యం ఉద్యమ బాట పట్టి ప్రాణాలు అర్పించారని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్షను గుర్తించి ఎస్సీ వర్గీకరణ అమలుకై తమ చిత్తశుద్ధిని చాటుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జూలై 7వ తేదీన 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మున్సిపల్ ఆడిటోరియంలో జరిగే మాదిగ మహామేళాకు ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, మాదిగ మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ చిడిపి స్టాలిన్ మాదిగ, మందపల్లి రవి మాదిగ, పైడిమల్ల జాషువా మాదిగ, జొన్నాడ విల్సన్ మాదిగ, లాయర్ల ఫెడరేషన్ అధ్యక్షులు కావూరి సురేష్ కుమార్, కావూరి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడంలో తమ వంతు పాత్రను పోషించి తమ చిత్తశుద్ధిని చాటుకున్న సందర్భంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైతే ఆనాడు 97కే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో తన వంతు పాత్రను పోషించడం జరిగింది. 97లో మళ్ళా మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే కొన్ని సాంకేతిక కారణాలను చూపిస్తూ హైకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ జీవోను రద్దు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ చేసి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం కల్పించి 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేసినటువంటి చరిత్ర కూడా ఈనాటి ఉండబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే సోదరులు మరలా ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, 341 ఆర్టికల్ ప్రకారం అది రాష్ట్రాలకు అధికారం లేదని చెబుతూ పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని మరలా రద్దు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి దాతృత్వంతో ఇచ్చిన 2 కోట్ల విలువైన 600 గజాల స్వంత స్థలంలో లైన్ మాటూరి రంగారావు మంగతాయారు 316B లయన్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 3 అంతస్తుల భవనం నిర్మించి ఆదివారం వైభవంగా ప్రారంభోత్సవం చేశారు.
లయన్ మాటూరి మంగతాయారు వారి కుటుంబ సభ్యులు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి దాతృత్వంతో ఇచ్చిన 2 కోట్ల విలువైన 600 గజాల వారి స్వంత స్థలంలో లయన్ మాటూరి రంగారావు మంగతాయారు 316B లయన్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 3 అంతస్తుల భవనం నిర్మించి ఆదివారం వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్ బివిఎస్ రెడ్డి, లయన్ మాటూరి సిద్ధార్థ ట్రెజరర్గాను 35 మంది ట్రస్టీలుగా ఏర్పడి లయన్ సభ్యుల నుండి 3 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఈ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జిల్లా గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గ్రౌండ్ ఫ్లోర్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ 3వ ప్రెసిడెంట్ ఎండర్సీ లయన్ వి విజయ్ కుమార్ రాసు, పిఐడి లయన్ చిగురుపాటి వరప్రసాద్ మొదటి అంతస్తును, లయన్ డాక్టర్ అరవిందం, గ్రంథి లలిత 2వ అంతస్తు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవ అతిథులుగా విచ్చేసి మాటూరి కుటుంబీకుల సేవా నిరతిని కొనియాడారు. ఈ భవనం ప్రజోపకార కార్యక్రమాలకు సద్వినియోగం కావాలని సూచించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 400 మంది లయన్స్, ఇంకా ఇతర జిల్లాల నుండి అనేక మంది లయన్ లీడర్స్ అతిథులు విచ్చేసి అభినందించారు. నగర్లో లయన్ మాటూరు రంగారావు మంగతాయారు లయన్స్ డిస్ట్రిక్ట్ 316B లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ని మా కాబోయే లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ విజయ్ కుమార్ రాజు గారు, మా అందరికీ అత్యంత ఆప్తులైన లయన్ చిగురుపాటి వరప్రసాద్ గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, మిగతా లయన్స్ సమక్షంలో మా లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారి నేతృత్వంలో ఓపెన్ చేయడం జరిగింది. మాటూరు మంగతాయారు గారు వారి ఫ్యామిలీ నుంచి సుమారు 1.5 కోటి విలువ చేసే 568 గజాలు ప్లస్ ఇంకో 628 గజాల స్థలం ఇవ్వడం, ఇక్కడ 3.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ 4 అంతస్తుల భవనాన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కింద పబ్లిక్ అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల రూపకల్పనకు ఉపాధి అవకాశాలు వచ్చేటి చేయడం కూడా మా యొక్క ఆశయం. మరి దీనికి సహకరించిన ట్రస్టీలకి అలాగే డోనర్స్కి, ప్రత్యేకంగా పెద్ద పెద్ద డోనర్స్ వచ్చారు ఇక్కడికి. మన గ్రంథి లలిత గారు వారి ఫ్యామిలీ నుంచి సుమారు 30 లక్షల పైన ఇవ్వడం జరిగింది. అలాగే మా లయన్స్ గవర్నర్ చేసిన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్ సేట్ గారు 25 లక్షలు, ఇలా అందరూ 15 లక్షలు 10 లక్షలు అందరూ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి వారికి అలాగే మాటూరు రంగారావు ఫ్యామిలీకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. లయన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా, పూర్వపు తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి 316Bలో అత్యద్భుతమైనటువంటి ఒక 316B జిల్లాలో లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పుని దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఇవాళ ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి ముఖ్య దాతలైనటువంటి మా లయన్ పాస్ గవర్నర్ మాటూరి మంగతాయారు గారు, వారి హస్బెండ్ రంగారావు గారు, ఇతర దాతలు గ్రంథి లలిత గారు, వారి కుటుంబ సభ్యులు, ప్లస్ ఈ జిల్లాలోని లయన్ సభ్యులు అందరూ కలిసి 3.5 కోట్లు వెచ్చించి రాబోయే తరాలకి లీడర్షిప్, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకునే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్చుకోవడం, లెస్ దాన్ 3 ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసుకుని ప్రజలకు డెడికేట్ చేయడం అన్నది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ప్రతి లయన్ సభ్యుడిని ఈ జిల్లాలో అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులందరితో డిస్కస్ చేయగానే అందరూ కూడా ఏకగ్రీవంగా క్యారియాన్ మనం తప్పకుండా ఈ సైట్ని ఇద్దామని అందరూ ముందుకొచ్చారు. ముందుగా నా కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక తర్వాత కాదంతా నడిపించింది మా చైర్మన్ బాదం బాలకృష్ణ గారు అండ్ ఆల్ అదర్ ట్రస్టీస్. 35 మంది ట్రస్టీసు దీనికి ఉన్నారు. 3.5 కోట్లు వ్యయంతో ఈ 3 అంతస్తుల భవనాన్ని చాలా సుందరంగా దీన్ని తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని కలకాలం ఇలాగా కాపాడుకుంటూ మంచి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. సో కట్టించిన అందరికీ కూడా, దాతలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి ప్రజలందరికీ నా అభినందనలు. నేను రాజమండ్రి కార్పొరేషన్గా రూపొందినప్పుడు ఫస్ట్ డెప్యూటీ మేయర్గా సర్వీస్ చేశాను. ఆ టైంలో స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చూసి చాలా ఆనందం ఒక పక్కన బాధ కలిగేది. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అన్నది మనం ఎలా క్రియేట్ చేస్తాము అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలా ఫ్యామిలీలోనే మా వాళ్ళందరూ
ఇష్టపడినప్పుడు ఒక ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి సర్వీసెస్ చేయటానికి ఒక కమ్యూనిటీ హాల్ లాగా కడదాము అని ఆలోచన చేసి ఆడిటర్ రాహుల్ గారిని అడ్వైస్ తీసుకోవడానికి వచ్చాను. లయన్స్ క్లబ్స్కి ఆయన ఆడిటర్. వారు సలహా ఇచ్చారు, మాటూరి మంగతాయర్ గారు సైట్ ఇచ్చారు కదమ్మా, మీరు అందులో డొనేట్ చేయండి, అది ఒక మంచి బిల్డింగ్ రూపొందుతుంది అని. అప్పుడు ఒక ఫ్లోర్ కట్టడానికి 20 lakhs ఇస్తానని ప్రామిస్ చేశాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున. మాటూరి మంగతాయర్ గారు, రంగారావు గారు కలిసి మా ఇంటికి వచ్చి నన్ను లైనిజంలో జాయిన్ చేశారు. నేను ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వీస్లో పాల్గొనడానికి వాళ్ళిద్దరూ నాకు గైడ్ లైన్స్. వారు ఇచ్చిన స్థలాన్ని ఓ మంచి బిల్డింగ్గా రూపొందుతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మేము ముగ్గురం ట్రస్టీలుగా ఉన్నాం. మా ఫ్యామిలీలో మా అత్తగారు మామగారి తరపున ఒక రూమ్కి అట్లాగా దాదాపు 30 lakhs దాకా నేను మా ఫ్యామిలీ తరపున డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన లైన్ రంగారావు గారు, మంగతాయర్ గారు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఫ్యామిలీ నుంచి. స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. పవిత్ర గోదావరి తీరాన ఉన్న పుష్కరాల రేవులో నిత్యం పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికుల కోసం రేవును పరిశుభ్రం చేస్తున్న పారిశుధ్య అధికారులు, కార్మికులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే పుష్కర్ ఘాట్ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యప్రకాశ్రావు కొనియాడారు. క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం శానిటరీ ఇన్స్పెక్టర్ అల్లం దుర్గా ప్రసాద్, శానిటరీ మేస్త్రులు గుత్తుల వెంకటరమణ, పాముల రాజ్ కుమార్, సిహెచ్ కిరణ్ బాబు, పారిశుధ్య కార్మికులు పిల్లెల్లి శంకర్రావు, బంగారు నాగశేషు, నిమ్మకాయల బృందావని, గురజాడకు గంగా భవానీలను ఘనంగా సాలువాళ్లతో సత్కరించి రౌతు చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ గోదావరి నదికి ఎన్ని స్నానాల రేవులు ఉన్నా పుష్కరాల రేవుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ స్నానం ఆచరించాలని భక్తులు, యాత్రికులు కోరుకుంటారని అన్నారు. ఇతర నదులకు లేని విధంగా గోదావరి నది మధ్యలో కూడా ఇసుక దిబ్బలు ఉంటాయని, తమ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు అక్కడకు వెళతారని ఆయన పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షులు నందం లక్ష్మణమూర్తి, మాదాల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, కార్యదర్శి పాలపర్తి దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కాకర్ల కృష్ణమూర్తి, కొండేటి భీమారావు, ఎంజే డీన్, సిరిపరపు నాగేశ్వరరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాల్లో ఒక్కసారి నది ఎంతైనా ఉంటుంది, 100 కిలోమీటర్లు ఉంది నది. ఎక్కడ నాసిక్ త్రియంబకంలో పుట్టి మన ఆఖరణ సముద్రంలో కలుస్తుంది ఇక్కడ యానం దగ్గర. కానీ ఏ నదిలో కూడా లేనటువంటి నీళ్లు ఇవాళ యావత్ దేశంలో ఇవాళ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బనకచర్లని, ఇంకోటని, తెలంగాణలో అందరూ గోదావరి నీళ్ళే. అటువంటి పవిత్రమైనటువంటి ఈ నదిని ఇవాళ మనం ఎక్కడైనా స్నానం చేస్తే అంత తృప్తి రాదు. ఎక్కడ స్నానం చేస్తే తృప్తి వస్తుంది? పుష్కరాల రేవు. అవసరమైతే ఇక్కడ స్నానం కోసం కొన్ని బోలెడ మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం. పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేయాలి చేస్తే అటువంటి రేవుని మనకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే గోదావరి స్విమ్మర్స్ క్లబ్. అది మన పూర్వజన్మ సుకృతం. చాలామంది ఏమనుకుంటారంటే నదే కదా అనుకుంటారు. ఆ నది దగ్గర ఎన్నో ఉన్నాయి. కృష్ణా చాలా చోట్ల స్విమ్మర్స్ క్లబ్లు ఉన్నాయి. కానీ మనం గోదావరి మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఏ నదికి ఉందో చెప్పండి. కృష్ణా నదికి ఉందా, యమునా నదికి ఉందా, గంగా నదికి ఉందా, లేకపోతే సరస్వతి నదికి ఉందా? మనకొక్కరికే కారణం ఏంటంటే మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి బ్రిడ్జి. అక్కడికి వెళ్ళి మనకి ప్రార్థన చేసుకోవడానికి చక్కగా 10 నిమిషాలు అలాంటి బ్రిడ్జి దగ్గర నిత్యం అనేక మంది జనం వస్తుంటారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, భువనేశ్వర్, చెన్నై, విశాఖపట్నం మహానగరాలతో పాటు రాజమండ్రిలో 6వ బ్రాంచ్గా శ్రీతేజ స్క్రీన్ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని కేవీటీ రమేష్ అన్నారు. కేవీటీ రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో కూడా శ్రీతేజ స్కిన్ బ్రాంచ్లు ఉన్నాయని, సుమారు 10 సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు సాగుతుందని, ప్రజలు ఆదరించడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ శ్రీతేజ మాట్లాడుతూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ గ్రోత్ రంగాలలో
ప్రజల ఆదరణను పొంది తక్కువ ఖర్చుతో వారి సమస్యకు సొల్యూషన్ చూపుతున్నామని శ్రీతేజ తెలిపారు. ఇక తలపై జుట్టు రాదు అనే వ్యక్తులకు కూడా మా ట్రీట్మెంట్ ద్వారా జుట్టు వచ్చేలా చేశామని, రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు హెయిర్ సమస్యలతో ఉంటే శ్రీతేజ స్కిన్ మెడ్ హాస్పిటల్ను సంప్రదించి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ తప్పనిసరిగా దొరుకుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 100 బ్రాంచులు తెరిచే లక్ష్యంతో మేము ప్రారంభించామని ఆమె అన్నారు. స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కలిగే ఇబ్బందులు వివరించారు. 30 సంవత్సరాలు దాటగానే ప్రస్తుత కాలుష్య పరిస్థితుల రీత్యా జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువగా మారాయని ఆవిడ తెలియజేశారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బట్టతల రావడం, జుట్టు ఊడడం ఎటువంటి సమస్యలకైనా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ శ్రీతేజ తెలిపారు. స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారని, అంతకన్నా ముందు మొదటగా డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వడం ఉత్తమమని ఆమె సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేఖర్, డాక్టర్ శ్రీకర్, కేవీటీ రమ, మిథున్, కే అలేఖ్య, హాస్పిటల్ యాజమాన్యం, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పటివరకు పెట్టిన అన్ని బ్రాంచెస్ లో అతిపెద్ద బ్రాంచ్ అండి. 2700 ఎస్ఎఫ్టీతో పెద్ద బ్రాంచ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇదే లార్జెస్ట్ స్కిన్ క్లినిక్ అవుతుంది, విచ్ ఇస్ డర్మటాలజిస్ట్ హ్యాండిల్ చేస్తున్న క్లినిక్. జనరల్ గా క్లినిక్స్ అంటే జనరల్ సర్వీస్ వాళ్ళు ఉంటారండి. ఇది స్పెషల్లీ డర్మటాలజీ డాక్టర్స్ ఉండి రన్ చేస్తున్న క్లినిక్, అతిపెద్ద క్లినిక్ అయిందండి ఈస్ట్ గోదావరి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ దట్ పాసిబుల్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెడ్ స్కిన్ క్లినిక్స్. ఇవాళ రాజమండ్రిలో మా 6th బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, గుంటూరు సక్సెస్ తర్వాత రాజమండ్రికి వచ్చాము. స్కిన్ మెడ్ గురించి చెప్పాలంటే మీకు మెడికల్లీ ట్రీటబుల్ ఎలాంటి స్కిన్ కండిషన్ అయినా, ఎలాంటి హెయిర్ కండిషన్ అయినా 16 years నుంచి 89 years వరకు ఏదైనా మెడికల్లీ ట్రీటబుల్ కండిషన్ ఉంటే 90 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాం. మీకు ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లోనే ఉంటుంది. అఫోర్డబుల్ అంటే 2500 నుంచే మీకు ఇక్కడ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము డిఫరెంట్ ఈ 6.5 years జర్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అనేది చూసాం. అంటే చిన్న స్కిన్ ప్రాబ్లమే కావచ్చు. చాలామంది ఎక్కువగా చేసే మిస్టేక్ కరెంట్లీ ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో చూసేస్తారు, ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రోడక్ట్ వాడేస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చాక డర్మటాలజిస్ట్ దగ్గరకు వస్తున్నారు. సో మీడియా తరపు నుంచి నాదొక రిక్వెస్ట్ అందరికీ, మీకు నార్మల్ అనిపించినా సరే, మీకు అది పెద్ద ప్రాబ్లం కాదులే, రేపటికి తగ్గిపోతుంది అనిపించినా సరే డెఫినెట్గా ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. రాజమండ్రిలో ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మీరు స్కిన్ మెడ్కి రావచ్చు. అండ్ ఈ నెక్స్ట్ 1 week రాజమండ్రి స్కిన్ మెడ్ బ్రాంచ్లో 50% ఆఫ్ ఆన్ కన్సల్టేషన్స్ అండ్ ప్రొసీజర్స్. సో రాజమండ్రి వాళ్ళందరికీ ఎప్పుడైనా ఇది తగ్గదు, ఇది దేనికి ట్రీట్మెంట్ లేదు అన్న వాళ్ళు సరదాగా రండి, క్లినిక్కి రండి. ఇక్కడ ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. మీ కండిషన్ని అబ్జర్వ్ చేసి మీకు రైట్ ట్రీట్మెంట్ అనేది చెప్తారు. అండ్ ఇక్కడ AI స్కిన్ అనాలిసిస్ కూడా ఉంది. సో అన్ని స్కిన్ అండ్ అన్ని హెయిర్ కండిషన్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి ఒకటే ప్లేస్ మీ స్కిన్ మెడ్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను విశాఖపట్నం రీజన్కి. ఈరోజు రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో శ్రీతేజ స్కిన్ మెడ్ అని క్లినిక్ ఇనాగ్రేషన్కి వచ్చాం అనమాట అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ 6th క్లినిక్ అండి. నేను లాస్ట్ 5 clinics కూడా పర్సనల్గా వెళ్ళాను. ఇనాగ్రేషన్లో నేను కూడా పార్ట్ ఉండే. ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించడానికి రీజన్ ఏంటంటే, నేను పర్సనల్గా శ్రీతేజ సక్సెస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 6 years నుంచి స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే క్లయింట్స్ రావటం, క్లయింట్స్ని 80% ట్రీట్ చేయటం అన్నది ప్రతి క్లినిక్లోనూ జరుగుతుందేమో, కానీ చాలా ఎక్కువ సక్సెస్ స్టోరీస్తో ట్రీట్ చేయటం అన్నది మాత్రం ఓన్లీ స్కిన్ మెడ్లోనే జరుగుతుంది. అది నేను ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి చూస్తున్నాను. ఐ థింక్ మోర్ దెన్ 10,000 కేసెస్ని ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశారు. సో నాకు ఒకప్పుడు అనిపించేది ట్రీట్మెంట్స్ స్పెషలీ స్కిన్కి, హెయిర్కి ట్రీట్మెంట్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, పెద్ద సిటీస్లో మాత్రమే జరుగుతాయేమో అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇదంతా కూడా చాలా కాస్ట్తో కూడుకున్న పని అన్నట్టు. కానీ ఇప్పుడు స్కిన్ మెడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు, నార్మల్ పీపుల్ కూడా అది అవైలబుల్ ఉంది అని మాత్రం స్కిన్ మెడ్ ప్రూవ్ చేసింది. అందుకే వీళ్ళు ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతున్నారు, అందుకే ఇంత పెద్ద సక్సెస్ చూడగలిగారు. ప్రపంచ సంగీత దినోత్సవం రాజమండ్రి ఆనం కళా కేంద్రం సర్వారయ కళా వేదికపై అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సర్వరాయ కళా వేదికపై
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సప్తస్వర మాధురి సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగీత సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం సౌజన్యంతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకా రమణ, పివిఎస్ కృష్ణారావు, రాయుడు చంద్రకుమార్, షేక్ మదర్ అలీ, ఎం సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదకరం. ఇక్కడికి వచ్చి అందరం నవ్వుకోవడానికి వచ్చాను తప్ప ఇబ్బంది పడడానికి మాత్రం రాలే. ప్రశాంతంగా ఉండాలి. దానికి కార్యకర్తలు ఎంత బాధపడమంటే బాధ కాదు కానండి, వారికి ఉన్నటువంటి ఆనందాన్ని ఇవాళ మన దొండపాటి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు వచ్చి నన్ను వాయింటుంటాడు. సాయంకాలం వేసరికి కృష్ణారావు ఇది నా ఆఫీసులో పని కూడా పాడు చేస్తుంటాడు ఆయన. ఒక్కసారి ఏం చేస్తాం, నలుగురి కోసం మనం కొంత టైంని ఇవ్వాలి. ఇవాళ మంచి మిత్రులు మన కాళీ గారు కూడా అలాగే తోడయ్యారు. ఒక కళాకారుడిగా మనం అతను చూద్దాం. ఆఫీసర్ బయటకు వెళ్ళిన తర్వాత, కానీ ఇక్కడ కాదు, అందరూ సమానం. ఒక కళాకారుడిగా ఆయన అభిమానాన్ని ఇవాళ మనకి ఈ విధంగా చూపిస్తున్నారు. తలకో పని చేస్తే కళామ్మ తల్లికి ఒక పువ్వు. అదేవిధంగా మరి ఇవాళ రాయుడు గారు కానీ, నా పక్కన రాకా గారు కానీ, ఇతర సభ్యులు అందరూ ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యం గారు డైలీ ఇంకా ఆయనకి అదే పని. తెల్లాలేస్తే ఎవరిని, ఏ కళాకారుని కళామ్మ తల్లికి పువ్వు కింద ఇద్దాము అనేటి. నేను యాక్చువల్గా కేసు పని మీద వచ్చాను. నేను ఎప్పుడు చాలామంది పిలుస్తారు, నేను ఎక్కడికి నాన్న ఎక్కడికి బయటికి రాజమండ్రి కేసు పని మీద వచ్చాను. రండి వచ్చాను కదా, ఇవాళ ఒకరోజు ఉండండి, వాడు పాట పాడుతున్నాను మా దాంట్లోనే ఉన్నారు. కానీ వాడు నిజంగా విన్నానండి, ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నారంటే నిజంగా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత బ్రహ్మాండమైన సింగర్స్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కనీసం ఇట్లాంటి వాళ్ళు నలుగురు హైదరాబాద్ తీసుకుపోయి పరిచయం చేయాలి వీళ్ళందరినీ. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం నేను చూశాను. ఇక్కడ ఒక ఇది లేదు, యూట్యూబ్ లింక్ లేదు. ఆ యూట్యూబ్ లింక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రపంచవ్యాప్తంగా అది చాలా ఇదవుతుంది, ఎస్టాబ్లిష్. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడికి రాకమునుపే ఒక ఆదిలాబాద్ తప్పరించి రాష్ట్రం అంతా ప్రోగ్రాం చేస్తున్నాను. దాదాపుగా 1977 నా యొక్క ప్రస్థానం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా అన్ని జిల్లాల్లో పాడాను. ఒక ఆదిలాబాద్ తప్ప నుంచి ప్రయత్నం చేశాను, వీలు పడలేదు. బాలు గారితో పాటు, జానకమ్మతో పాటు, సుశీల గారితో పాటు, వాణిజ్యరంతో పాటు, బాలు గారితో పాటు అనేక కార్యక్రమాలు చేశాను. నీలాలిని పాడలేనా, లాలి పూచే వేళ జాబిల్లి వేళ, లాల 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 లాల, నీలాలు కారేన కాలాలు మారేన, నీ జాలినే పంచుకోనా. బాలు గారు ఎంత
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విపత్తుల సమాచారం కోసం సాచెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేయడం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో సమావేశమైన కేంద్ర బృందం. ఎస్డిఎంఏ సంయుక్త సలహాదారు నావిల్ ప్రకాష్. డివిజన్లో 20 లక్షలతో చేపట్టే కందుకూరి వీరేశలింగం పార్క్ అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరణ. 27న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటన. కానీ విని ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు. పుర వీధుల్లో గుర్రం బగ్గీలో షర్మిలను ఊరేగిస్తాం. షర్మిలచే ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ. షర్మిల పర్యటన విజయవంతానికి తరలిరండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. జూలై 7న మాదిగ మహామేళ. మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయండి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.